ఇప్పుడు నేను వెలిగిస్తాను చూడు. పైకి పెయింట్ చేయడానికి నేను నిచ్చెన తీసుకొస్తాను. గాడిదా, నేను కింద పడిపోయా. మరి నువ్వు చూసి నడవచ్చు కదా. నువ్వు నిచ్చెన లాగేసావు, అందుకే కింద పడ్డా. నేను పెయింట్ చేస్తున్నాను కదా. అప్పుడు నేను పెయింట్ చేస్తున్నాను. అప్పుడు నువ్వు వచ్చి నిచ్చెన తీసుకువెళ్ళిపోయావు, నేను పడ్డాను. నువ్వు అప్పుడు పక్క నుంచేనే కదా పెయింట్ చేస్తున్నావు. నిచ్చెన దూరంగానే ఉంది, కానీ నేను నిచ్చెన మీద ఉన్నప్పుడు నువ్వు నిచ్చెన లాగేసుకున్నావు. ఏంటి? అదే ఇది హోలీ ఫెస్టివల్ కాదు, దీపావళి. మీరు గొడవ పడడం ఆపి ముందు ఇంటికి పెయింట్ చేయండి. ఇల్లు మొత్తం పెయింట్ చేయాలి, దీపావళి పండుగ వస్తుంది. ఈ బ్రష్ పాడైపోయిందే. స్మూత్ అయిన బ్రష్ ఉంటేనే పెయింట్ చేయడానికి బాగుంటుంది. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ పెయింట్ తర్వాత వెళ్ళదు. నేను అదే చెప్తున్నాను, వెళ్ళకూడదు. వచ్చే సంవత్సరం దీపావళి వరకు ఈ పెయింట్లు ఇలాగే ఉండాలి. ఒరే గాడిదా, నేను గోడ గురించి మాట్లాడటం లేదు, నా తోక గురించి మాట్లాడుతున్నాను. అవును, నువ్వు నన్ను ఏమైనా బ్రష్ అనుకుంటున్నావా ఏంటి? అరే నువ్వే కదా చెప్తావు, స్నేహితుడు ఇంకో స్నేహితుడికి హెల్ప్ చేస్తాడని. కాసేపు నువ్వు నాకు సాయం చేయొచ్చు కదా. అని వాణ్ణి వదిలేయి. హే గాయ్స్, ఏం చేస్తున్నారు? శాండ్విచ్ తయారు చేస్తున్నాం. మీరు ఒకటి తింటారా ఏంటి? సార్, దీపావళి దగ్గరికి వస్తుంది కదా, అందుకని మేము ఇంటికి పెయింట్ చేస్తున్నాం. ఇలా చేస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. అలాగే మా ఇంటికి కూడా పెయింట్ వేసేయండి. చప్పట్లు. ఏ ఇక్కడ ఎగ్జిబిషన్ ఏమైనా నడుస్తుందా? ఎగ్జిబిషనా? దానికి నేను వెళ్తాను. గంటో ఆ బెలూన్ ని నేను షూట్ చేస్తాను. గాడిదా, అన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకుంటాం. ఇలా చూడండి, మీరు నా ఇంటికి పెయింట్ కొట్టారంటే నేను మీకు పేమెంట్ ఇస్తాను. ఆ డబ్బులతో మీరు టపాసులు కొనుక్కోవచ్చు. ఈ ఐడియా చాలా సూపర్ గా ఉంది. ఈ విధంగా మనం మేడం కి చాలా ఖర్చు తగ్గించొచ్చు కదా. శబాష్ శబాష్ శబాష్, నేను రెడీ. ఆఫర్స్ బాగా వస్తే మీ నిర్ణయం మారిపోతుంది. చూసారా, నా ఐడియాతో ఇప్పుడు మీ పని అయిపోయింది. చప్పట్లు. ఈ ఐడియా ఏమీ బాలేదు. మేమందరం కలిసి టపాకాయలు కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఏంటి? అద్భుతమైన ఐడియా ఇచ్చావు హనీ. కిటి, మేం టపాకాయలు కొట్టు ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. నువ్వు మా దగ్గరే టపాకాయలు కొనాలి. కానీ నేను సన్నీ దగ్గర టపాకాయలు కొంటానని ప్రామిస్ చేసేనే. అవును, నేను ఓపెన్ చేయబోతున్నాను లేటెస్ట్ అయిన స్టైలిష్ అయిన టపాకాయలు కొట్టు. మేము టపాకాయలు కొట్టు పెట్టబోతున్నాం. నేనున్నప్పుడు నీ కొట్టుకొచ్చి ఎవరా టపాకాయలు కొంటారు? నువ్వు రంగు రంగుల దీపాలు రంగోలీలు అమ్మే కొట్టు పెట్టుకోరా. అది మీ పర్సనాలిటీకి కరెక్ట్ గా ఉంటుంది. మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు వీడు. ఏంటి అనుమానమా? నోర్మోయ్, నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అలాగే అంటున్నాను రా. ఏంటి అనుమానమా? మేం ఖచ్చితంగా టపాకాయలు కొట్టు ప్రారంభిస్తాం. నీకంటే ఎక్కువ సంపాదిస్తాం. టపాకాయలన్నీ అలాగే మీ కొట్లోనే ఉంటాయి. పేదరికంతో మీరు వీధిన పడతారు. ఎందుకు మాటి మాటికి మమ్మల్ని అవమానిస్తున్నావు? నిన్నేరా అంటున్నాను. అవును, నువ్వేం చేస్తావు? పేదవాళ్ళలోనే పెద్ద పేదవాళ్ళు మీరేనన్నమాట. ఇలా చూడండి, మీరొచ్చి నా కొట్లో చేరిపోండి. 500 శాలరీ ఇస్తాను. దీపావళి బోనస్, టిప్స్, గిఫ్ట్స్ అని చాలా ఇస్తాను మీకు. వచ్చి జాయిన్ అయిపోతారా? హలో హలో, పండగప్పుడు గొడవ పడకూడదు. నువ్వే చూసావుగా, వాడు మమ్మల్ని అవమానిస్తున్నాడు. వాడు చెప్పింది తప్పని మీరు నిరూపించండి. మంచి టపాకాయలు తీసుకురండి, సన్ని కంటే ఎక్కువగా అమ్మి చూపించండి. అప్పుడైతే మా కొట్లో నుంచే నువ్వు టపాకాయలు కొనుక్కోవాలి కిట్టి. ఎవరి టపాకాయలు చాలా బాగుంటాయో నేను ఖచ్చితంగా వారి దగ్గరే కొంటాను. రండి రండి, కొరికి వెళ్ళండి. రాకెట్, భూచక్రం, చిచ్చుబుడ్డి, రండి కొనండి. అరే,
ఏంటిది మీరు ట్రైన్లోకి వెళ్ళి టీ అమ్ముకోవచ్చు కదా. తమ్ముడు ఈ దీపావళికి టపాకాయలు పేల్చడానికి ముందు నేను వాడి తల పేల్చేస్తాను. అరే వదిలేవయ్యా, ముందు కస్టమర్ని గమనించు. రండి సార్ రండి, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అన్ని లేటెస్ట్ టపాకాయలు. వాటికంటే మంచి టపకాయలు మా దగ్గర ఉన్నాయి. ఇలా రావు గురు, టపాకాయలు ఎక్కడున్నాయి? మీరు వాటిని తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి రండి. ఏంటి అనుమానమా? పొప్పట్, అనవసరంగా వాక్కుండా నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో. టపాకాయలు అమ్మడానికి ముందు నీ నోటికి తాళం వేసుకుని ఉంచుకో. మాటలు ఆపి పని ఎక్కువ చెయ్యి. నా షాపుకి రండి, నా షాపుకి రండి. ఇటుపక్కకి రండి. ఇటువైపు. అరే వదలండి, పోలీస్ ఆఫీసర్ని ఎలా చేస్తున్నారు? నా షర్ట్ చింపేశారు. ఇలా రా. ఇలా లాక్కుపోవడం అంతా చెడ్డవాళ్ళు చేసే పని. ఇప్పుడు మీ టపాసుల్ని మీరే కాల్చి చూపండి. ఎవరి టపాసులు బాగా కాలుతాయో వాటిని మేము కొంటాం. ఓకే. ఇలా రా, తమాషా చేయకు. గమనించు, వీటికన్నా మంచి టపాసులు ఏవైనా ఉంటే మాకు చూపించు. మీ ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. ఇంజన్ లేని ట్రైన్ అయిపోయారు. మీరు ఫెయిల్ అయిపోయారు. పద పాండా, మనం ఇంకెక్కడికైనా వెళ్ళి టపాసులు కొందాం. ఒక్క నిమిషం ఉండండి. బన్నీ 7 సార్లు పేలుతుంది కదా, ఆ టపాకాయలు కొను. ఇప్పుడు నేను వెలిగిస్తాను చూడు. సార్, మా రాకెట్ క్వాలిటీ చూడండి. మంది బాగా ఎత్తు వెళ్ళింది. మా టపాకాయలు కొట్టుకుని నిప్పు పట్టుకుంది. ఏంటి అనుమానమా? అరే ఇలా రా, అక్కడికి వెళ్ళా. అరే ఈ చక్రం వల్ల నా తల తిరుగుతోంది. అరే దొంగ!
భలే మీరందరూ కలిసి దొంగల్ని పట్టుకున్నారు. కానీ మా కొట్టు మొత్తం కాలిపోయింది కదా. ఈ అమ్మిన డబ్బులతో మనం దీపావళి చేసుకుందాం అనుకున్నాం. ఏంటి అనుమానమా? దీపావళి కోసం వేసుకున్న కొట్టు దివాళా అయిపోయింది. అరే ఇప్పుడు కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ దొంగల్ని పట్టించినందుకు మీకు 50,000 గిఫ్ట్ గా వస్తుంది. వావ్, టపాకాయలు అమ్మినా కానీ అంత డబ్బు వచ్చుండేది కాదు. ఇలారా కొన్నిసార్లు మనం ఏవైతే చేయాలనుకుంటామో అవి సరిగ్గా జరగవు. జరగాల్సిన పనులని మనం సరిగ్గా చెయ్యము. ఇలా చేస్తున్నప్పుడు ఏదేదో జరుగుతుంది. ఆ జరిగేవని మనకు అర్థం కావు. మీకు అర్థమైందా? లేదు, కానీ ఒక విషయం అర్థమైంది. మాకిచ్చే 50,000 రూపాయలతో ఈ దీపావళిని బాగా జరుపుకోవాలి.